వస్తారు ప్లీజ్. అసలు ఎందుకు ఇంత తొందర? వాట్స్ హ్యాపెనింగ్? 1 సెకండ్. ఇందులో కిందకి దిగడం కుదరదు. సుప్రియ వచ్చేసారు. సుప్రియ సుప్రియ హలో బాస్, లేడీస్ ఎవరైనా ఉన్నారా? నాలో తనకు కూడా కళ్ళు కనిపించవు. మీరు వెళ్ళి హెల్ప్ డెస్క్ లో అడగండి సార్. సారీ, ఆ హెల్ప్ డెస్క్ ఎక్కడ ఉందో చెప్తారా? Can you help me? I need to get to the help desk. Sorry, but I have no idea. Sorry. Excuse me. చెప్పండి, ఏం కావాలి? భయ్యా, నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారో తెలియటం లేదు. ఆయనకి నాలాగే చూపలేదు. ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయరా? సారీ మేడం, ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేదు. మీరు దయచేసి సెక్యూరిటీని పిలవండి ప్లీజ్. సెక్యూరిటీ? అవునండి, అతని పేరు రోహన్. హలో భయ్యా, ప్లీజ్ ప్లీజ్. యాక్షన్ అండ్ ఎమోషన్ ప్రతి లవ్ స్టోరీలోనూ ఉంటాయి గైస్. కానీ ఈ లవ్ స్టోరీలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. ఇంతవరకు మీరు అది ఎక్కడా చూసుంటారు. సో లెట్స్ హియర్ ఇట్ ఫర్ కహానీ ప్యార్ కీ. గైస్ కహానీ ప్యార్ కీ. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? ఎక్స్క్యూజ్ మీ, can you help me please? Just a minute guys. Security. సార్, నేను చాలా సేపటి నుంచి నా ఫ్రెండ్ ని వెతుకుతున్నాను. షీఈ్ లాస్ట్. కెన్ యూ హెల్ప్ మీ? మీ దగ్గర మైక్ ఉంది కనుక దయచేసి మైక్ లో యూ అనౌన్స్ నేమ్, ఇట్ విల్ హెల్ప్ మీ. అతన్ని స్టేజ్ పై తీసుకురండి ప్లీజ్. కమ్ రండి. థ్యాంక్ యూ. ఎంత ప్యాషనా? ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? మీరు దయచేసి మైక్ లో తన పేరు నువ్వే పిలువు. ముందు నీ లవ్ స్టోరీ, తర్వాత నాది. చంద్ర సుప్రియ ఎక్కడున్నా? సుప్రియ నీకు వినిపిస్తుందా? సుప్రియ, ఐఎమ్ సో సారీ. పొరపాటున చెయ్యి ఎప్పుడు వదిలేసానో తెలియదు. నేనిప్పుడు మాల్ సెంటర్ లో స్టేజ్ మీద నుండి మాట్లాడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్, అన్న స్టేజ్ దగ్గరికి తీసుకోండి. రండి. సుప్రియ, okay? I'm okay. I'm sorry, Supriya. Let's go. Thank you. ఆల్ ద బెస్ట్ buddy. హ్యావ్ ఎ గుడ్ లైఫ్. Thank you. ఏడ్చావా? లేదండి. రోహన్, ఇప్పుడైనా నా చిన్నతలో నేను ఎక్కడికి వెళ్ళను. సుప్రియ, వెలుగు ఎలా ఉంటుందో తెలియదు, కానీ చీకటి ఎలా ఉంటుందో మొట్టమొదటిసారిగా ఈరోజే ఫీల్ అయ్యాను. ఇన్నాళ్ళు ఒంటరిగానే బతికాను, కానీ ఒంటరితనం అంటే ఏంటో నేను ఈరోజే గ్రహించగలిగాను. TamilNV.mx. ఏం చేస్తున్నావు? ముట్టుగా చూస్తున్నాను. కానీ నేను నిన్ను ముట్టుకోకుండానే చూసేశాను. ఎలా? ఆ రోజే రెస్టారెంట్లోనే. నిజం చెప్పాలంటే ఇట్ వాస్ లవ్ అట్ ఫస్ట్ సైట్. రోహన్, చెప్పు ప్లీజ్. యు స్కేరింగ్ మీ నౌ. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి, మన కొత్త ఇంటికి.
వచ్చేసా. కమ్ కమ్ కమ్. చెప్పవే, ఎక్కడున్నానా? భూమికి చాలా పైన, ఆకాశానికి కొంచెం కింద. పిల్లలకి కొత్త ఇల్లు చూపించడానికని వచ్చాం. అందుకే నేను చూసి వివరిస్తున్నాను. ఏయ్ సఫల్, ఏం చేస్తున్నావురా? అసలు నీ దృష్టి ఎక్కడ ఉంది? కింద చూడు. ఏంటిది? లిఫ్ట్ వచ్చే చోటు సర్వీస్ లిఫ్ట్. అక్కడి నుంచి 16 స్టెప్స్, ఇక్కడ హోల్. గుర్తుంచుకో, కన్స్ట్రక్షన్ సైట్ కదా, బీ కేర్ఫుల్. ఓకే. ఇక్కడ నుంచి కింద కూడా ఉంటే స్ట్రైట్ గా పైకి వెళ్ళి ఉండేవాడిని. థ్యాంక్ యూ బాస్. సేఫ్టీకి దీన్ని తగిలించుకో సఫర్. హార్నెస్, టెన్షనే ఉండదు. రోహన్, సో ఇదే మన మెయిన్ డోర్. వెల్కమ్. వదినా, ఇదే వదినా మీ విశాలమైన లివింగ్ రూమ్. దీని సైజు మా ఇంటి కన్నా చాలా పెద్దది. రోహన్, మన లివింగ్ రూమ్ లో ఎక్కువ ఫర్నిచర్ ఉంచొద్దు. ఓకే, జస్ట్ బేసిక్స్. బాల్కనీలో ఒక ఉయ్యాల పర్ఫెక్ట్. అండ్ ఎక్కువ క్యాండిల్స్. క్యాండిల్స్? సువాసన ఇచ్చేవి. ఐ లవ్ సెంటెడ్ క్యాండిల్స్. రియలీ? ఇలా ఐ థింక్ యూ లవ్ దిస్. కమ్, ఇక్కడికి వస్తే సాయంత్రం వన్స్ సూర్యుడు ఇటు అస్తమిస్తాడు. సాయంత్రం పూట చాలా చక్కని గాలి వస్తుంది. ఇదిగో, ఫీల్ ఇట్ సుప్రియ. ఇట్స్ బ్యూటిఫుల్. సుప్రియ, ఎందుకో తెలీదు కానీ రియల్ లైఫ్ లో కూడా 2 నెగిటివ్ పాజిటివ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చాలే, నా డైలాగ్ నాకే చెప్తున్నావా? యాక్చువల్లీ రోహన్, నేనెప్పుడు దీన్ని కలలో కూడా ఊహించలేదు. చాలా భయంగా ఉంది. లేదు సుప్రియ, కను. ఇంకెన్నో కలలు కను. పెద్దది, చాలా పెద్ద కలలు కనాలి. నీ కోరికల్ని ఆపుకోవద్దు. ఇప్పుడు నాకు జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది. నీ ఆశలన్నీ నేను నెరవేర్చాలి. దానికి ఆ దేవుడు నాకు బలాన్ని ఇవ్వాలి. అదే మీ బెడ్రూమ్ ని డెకరేట్ చేస్తుంది. జఫర్, థ్యాంక్స్ రా. ఎందుకురా థ్యాంక్స్? ఇదిగో, ఆ, నీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటి? ముఖ్యమైంది. బోరా కాండో. అందరూ చూస్తుండగా ఎందుకు నన్ను నా చేతిలో పెట్టావు? ఇక్కడ ఎవరు లేరా? కామెడీ చేస్తున్నావు. అందరూ లడ్డూలు తింటున్నారు. నువ్వు మరీ సఫర్. అది సరే గారి భయ్యా, భారతదేశంలో ఎలక్షన్ కైనా పెళ్లికైనా రిజల్ట్ వెంటనే ఎదురు చూస్తారు. కానీ నువ్వే తొందరపడకు. అసలే కాలేజీలో చాలా మంది పిల్లలు ఉన్నారు. టేక్ యువర్ టైం. పిచ్చి పట్ల మాట్లాడు. ఇంకా ఎంతసేపు రా? రే ఆపరా, వస్తున్నాను కదా. సైరన్ మోగిందా? ఇక మొదలవుతుంది సవారీ. ఎక్కడికి? అమిత్ ఈరోజు పార్టీ ఇస్తున్నాడు. బాబు వసీం, వీడు నీ ప్రాణ స్నేహితుడు కదా. అమిత్ కౌన్సిలర్ గారికి ఒకే ఒక తమ్ముడు. కానీ మనం శ్రమజీవులం. కసాయి కొట్లో కత్తి పడితేనే నోటికి అందుతుంది ముద్ద. రేపటి నుంచి సవ్యంగా కొట్టుకొచ్చి పంచేయి. ఏ కారణాలు చెప్పద్దు. సరే, ఇప్పుడు వెళ్ళొస్తావాపా? అరే, బోన్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ జులై ఏదోతో ఊరి మీద తిరగడానికి వెళ్తున్నాడు. రే వసీమ, మాట చెప్పరా. ఏంటది? ఈ రోజు రాత్రి జరగబోయే చూపులేని వాళ్ళ శోభనంలో లైట్ ఆన్ లో ఉంటుందా, ఆఫ్ లో ఉంటుందా? లైట్ సంగతి ఏమో తెలియదు కానీ బాబు, ఖచ్చితంగా ఫ్యాన్ ఆన్ లో ఉంటుంది. ఎందుకు? బాగా ఒక్కబోస్తుంది కదా. బాగా చెప్పావు. రే అమిత్, చూపు లేనోళ్ళు ఎలా ఎలా అంటే నా ఉద్దేశం చూడకుండా. రే టచింగ్ ఫీలింగ్ రా. క్యాండిల్స్, మీకు గుర్తుందే? లేదే. క్యాండిల్స్ ఉన్నాయా? ఎలా వచ్చాయో తెలియడం లేదే. ఆహా, లాగా
నువ్వు నా జీవితాన్ని సంపూర్ణం చేశావు సుప్రియ. అలాంటప్పుడు నీ కోరికని నెరవేర్చకుండా నేనలా ఊరుకుంటాను? ఇవన్నీ నేను చూడలేను, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు ఇదంతా చాలా నచ్చింది. హే, ఏం చేస్తున్నావు? కితకితలు పెట్టకు. నేను నిన్ను వదిలిపెట్టును. Hands up, Romeo. డోంట్ వరీ బేబీ. వద్దు వద్దు, నువ్వు ఈ పని చేయకూడదు రోమియో. ఇది పాపం, పాపం. నువ్వు ఇలాంటి పని చేస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రోమియో. నాకు హార్ట్ అటాక్ వస్తుంది రోమియో. నాకు హార్ట్ అటాక్ వస్తుంది రోమియో. ఏమిటిది? కంట్రోల్ యువర్ ఎమోషన్. బాబు, బంబా. ఈ గేమ్ సమాప్తం. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. ఓకే, అమేజింగ్ యా. ఎలా చూడకుండా డబ్ చేస్తున్నాడు, అది కూడా ఇన్ని రకాల వాయిసెస్ లో ఒకేసారి. ఆర్ యు షూర్ హీస్ బ్లైండ్? ఇంగ్లీష్ వింటాడు, తెలుగులో చెప్పేస్తాడు. యూనో బ్రిలియంట్. హలో, సుప్రియ, హాయ్. ఈరోజు స్టూడెంట్ ఎవరో చాలా తెలుసా? చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? ఎవరు?